అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామమున శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు అనుగ్రహించిన ఈ మధ్యాహ్న కాల సమయంలో కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధ వేద గ్రంథంలోని వాక్య భాగాన్ని చదువుకుందాము. లూకాసు వార్త 10వ అధ్యాయం 39వ వచనం. ఆమెకు మరియను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా కొద్ది నిమిషములో నీ బిడ్డలతోనూ మాతోనూ మాట్లాడమని, నీ మహిమ కార్యాలను ప్రభువా నీ బిడ్డల పట్ల జరిగించుమని, నీ వాక్యముతో ప్రభువా నీ బిడ్డలకు ధైర్యమును, శక్తిని, బలమును అనుగ్రహించుమని మాతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్న నజరేయుడైన యేసు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగం మనం బాగుగా ఎరిగిన వారమై ఉన్నాము. ఇక్కడ ఒక స్త్రీ కనబడుతూ ఉంది. ఆమె పేరు మరియా. ఈమె చేస్తున్నటువంటి పని ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదముల వద్ద కూర్చుని ఆయన బోధ వినుచుండెను అని రాయబడినటువంటి మాట. ఈరోజు మన అంశము కూడా గమనించినట్లయితే కనుక ఆయన పాదముల చెంత లేదా ఆయన పాదముల వద్ద అనేటటువంటి అంశాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదముల వద్దకు మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ మరియా అనేటటువంటి ఒక స్త్రీ ఏమి చేస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదముల చెంత కూర్చుని ఆయన చెబుతున్నటువంటి బోధను వినుచున్నట్టుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాము. మరి ఈ సందర్భం మనం చాలాసార్లు విన్నటువంటి సందర్భమే. ఈ మరియా ఎవరు అంటే కనుక బేతనియా అనేటటువంటి ప్రాంతానికి చెందినటువంటి మరియా. ఈ మరియకు మార్తా అనేటటువంటి సహోదరి ఉన్నది, అలాగే లాజరు అనేటటువంటి సహోదరుడు ఉన్నారు. వీరు ముగ్గురు కూడా బేతనియా అనేటటువంటి ప్రాంతములో నివాసము చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు తన సేవా పరిచర్య విధానములో, జీవితములో మరి తరచుగా బేతనియా ప్రాంతానికి, వీరి గృహానికి వెళ్ళినట్టుగా బైబిల్ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. చాలా చక్కగా ప్రభు పనిలో వాడబడినటువంటి కుటుంబము ఈ యొక్క మరి బేతనియాలో ఉన్నటువంటి మరియా, మార్తా, లాజరు అనేటటువంటి ఈ కుటుంబము. ఈ బేతనియా అనేటటువంటి ఈ మాటకు అర్థం మనం గమనించినట్లయితే బీదల నివాసము అనేటటువంటి అర్థము, అలాగే ఖర్జూర పండ్ల గృహము అనేటటువంటి అర్థము వస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ మరి యేసుక్రీస్తు ప్రభువారు వీరి ఇంటికి వెళ్ళేటటువంటి తొలి దినములలో ఏం జరిగింది అని మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు బేతనియా ప్రాంతానికి గుండా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మార్తా అనేటటువంటి ఈమె సహోదరి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని మరి వారి ఇంటికి రమ్మని ఆహ్వానించింది. ఇది తొలి దినం అన్నమాట. అలా ఆహ్వానించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు ఇంటికి. ఆయన కూర్చోబెట్టింది. ఆ తర్వాత మార్తా గదిలోనికి వెళ్ళి ఆమె పనిలో బిజీ అయిపోయింది. ఈలోపు మరియ మరి ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియదు, కానీ మొత్తం మీద ఆమె సహోదరి మరియ వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు కూర్చున్నటువంటి ఆ యొక్క ప్రదేశంలో ఆయన పాదాల చెంత మరి ఆమె కూర్చున్నది. అప్పుడు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆ మాటలు వింటూ ఉన్నారు. ఆయన పాదాల దగ్గర కూర్చున్నటువంటి ఈ యొక్క మరియా అనేటటువంటి ఈమె అనగా మార్త సహోదరి మరియా ఆ మాటలు చాలా శ్రద్ధగా వింటూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నోట నుంచి వస్తున్నటువంటి ప్రతి మాట కూడా ఆమె చాలా శ్రద్ధగా వింటున్నట్టుగా మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఈలోపు ఏం జరుగుతుంది అంటే కనుక మార్త లోపల పని విస్తారంగా పెట్టుకుంది. ఒకేసారి బయటకు వచ్చింది. మరియ యేసయ్య పాదాల దగ్గర కూర్చోవడం చూసింది. అప్పుడు మార్తకు కోపం వచ్చింది. నేను అంత పని చేస్తూ ఉన్నానయ్యా, నీకు చింత లేదా, మరియను పంపించయ్యా అని చెప్పి అడుగుతూ ఉంది. అప్పుడు ప్రభువారు అంటున్న మాట చూస్తే ఆశ్చర్యం కలుగుతూ ఉంది. చూద్దాం ఒకసారి 42వ వచనం. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. అనగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదముల వద్ద కూర్చోవడం అనేటటువంటి పని, అలాగే ఆయన పాదముల వద్ద కూర్చుని ఆయన మాటలు వినడం అనేటటువంటి పని, అనగా ఆయన బోధ వినడము అనేటటువంటి పని ఏదైతే ఉందో అది ఉత్తమమైనటువంటి పని అని యేసుక్రీస్తు ప్రభువారే చెబుతూ ఉన్నారు.
అనగా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పాదముల వద్దకు మనము రావలసిన వారమై ఉన్నాము. అంత మాత్రమే కాదు, ఆయన నోట నుంచి వస్తున్న ప్రతి మాటను కూడా మనము వినవలసిన వారమై ఉన్నాము. ఇదియే చక్కని పని అని యేసుక్రీస్తు ప్రభువు వారే చెబుతూ ఉన్నారు. అవును, వాక్యము అనేది ఆమె వింటూ ఉంది. వాక్యము వినే అనుభవం మనలో ఉండాలి. మరి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పాదముల చెంతకు రావడము అనగా ఆయన పాద సన్నిధిలోనికి ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళాలి. అనగా మందిరానికి వెళ్ళాలి. మందిరంలోనికి వెళ్ళినటువంటి వారందరూ కూడా ఖచ్చితముగా చేయవలసిన పని ఏమిటంటే బయట తిరగడము కాదు. ప్రారంభ ప్రార్థన మొదలుకొని ముగింపు ప్రార్థన వరకు మందిరములోనే గడపవలసినటువంటి వారమై ఉన్నాము. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క మాటలు ప్రకటన చేసేటటువంటి సమయంలో, వాక్య ప్రకటన చేసే సమయంలో ఖచ్చితముగా ఆ వాక్యాన్ని మనం వినాలి. ఆ వాక్యము ద్వారా దేవుడే మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ఆ వాక్యాన్ని మనం వినాలి. విన్నటువంటి వాక్యాన్ని మన జీవితాల్లో అన్వయించుకోవాలి. విన్నటువంటి వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా మన జీవితాల్లో అన్వయించుకుని ఆ వాక్యానుసారముగా, దేవుని చిత్తానుసారముగా మన జీవితాలను నడిపించుకోవాలి. వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనము కలిగి జీవించాలి అని మరి దైవ సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములు మనం గమనించినట్లయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనములో అద్భుతమైనటువంటి మాట మనకు కనబడుతూ ఉంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనము, నా ప్రియ సహోదరులారా, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడు. వినడానికి మనము ఎలా ఉండాలంటే వేగిరపడాలి. తినడానికి వేగిరపడతాం, కానీ ఇక్కడ ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని వాక్యాన్ని మనము వినడానికి వేగిరపడాలి. అత్యాసక్తి కలిగి విశ్వాసముతో, దేవా ఈరోజు నాతో నీవేం మాట్లాడుతున్నావు తండ్రి, ఏం మాట్లాడనయ్యున్నావో తండ్రి, నీవు నాతో మాట్లాడు ప్రభువా అని మనం మందిరానికి వెళ్ళకముందే ఇంటి దగ్గర సిద్ధపడి ప్రార్థన చేసుకుని అప్పుడు మందిరములో మనం అడుగు పెట్టాలి. అప్పుడు ఖచ్చితముగా జీవము కలిగినటువంటి దేవుడు, మాట్లాడే దేవుడు వాక్య రూపముగా, వాక్యముఖముగా ఖచ్చితముగా మనతో మాట్లాడతాడు. ఆయన నిర్లక్ష్య ధోరణి పని చేయదు. మందిరానికి వెళ్ళినటువంటి మనము వాక్య ప్రకటన సమయములో పరిశుద్ధాత్మ తండ్రి దైవ సేవకునిలో ఉండి ఖచ్చితముగా మీతో మాట్లాడతారు. ఎదురు చూడాలి, ఆశ కలిగి వేచి ఉండాలి. ఆశపడే ప్రాణమును తృప్తిపరచువాడే మనము సేవిస్తున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారన్న సత్యాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, లూకాసు వార్త 19వ అధ్యాయము 48వ వచనం చదువుదాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 48వ వచనం, ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి గనుక ఏమి చేయవలెనో వారికి తోచలేదు. యేసుక్రీస్తు ప్రభువారు సువార్త ప్రకటన చేస్తున్నటువంటి సమయంలో ప్రజలు వేలాదిగా, లక్షలాదిగా ఆయనను వెంబడించేవారు, ఆయన మాటలను వినేవారు. కొండ మీద ప్రసంగం సమయంలో అనేక వేల మంది ప్రసంగాన్ని విన్నట్టుగా, అనేక వేల మంది ఆయన మాటలకు ఆకర్షితులైనట్టుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. కనుక మరి ఆయన మాటను వింటున్నారా, దేవుని వాక్యాన్ని వినేవారుగా ఉన్నారా లేదా అని పరిశుద్ధాత్మ తండ్రి మధ్యాహ్న కాల సమయంలో మీతోనే మాట్లాడుతూ ఉన్నారు. ఈ మరియా అనేటటువంటి ఈ స్త్రీ ఎవరైతే ఉన్నదో ఆమె చక్కగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదముల వద్ద కూర్చుని ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయన నోట వచ్చే ప్రతి మాట కూడా చాలా శ్రద్ధగా, చాలా భక్తితో ఆ ప్రతి మాట కూడా తన హృదయంలోనికి పంపించుకుంటూ ఉంది. చాలా శ్రద్ధ కలిగి ఆ మాటలు ఆలకిస్తూ ఉంది. అప్పుడు ప్రభువారు అంటున్నారు కదా, ఇదిగో ఈమె చేస్తున్నటువంటి ఈ పని ఏదైతే ఉన్నదో, అనగా ప్రభువు పాదాల దగ్గర కూర్చుని వాక్యం వినేటటువంటి పని ఏదైతే ఉన్నదో ఇదే ఉత్తమమైనటువంటి పని అని చెబుతూ ఒక మాట చెబుతున్నారు. అక్కడ చూద్దాం ఒకసారి 42వ వచనమే, మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ఈ వాక్యము వినేటటువంటి ఈ క్రమం ఏదైతే ఉన్నదో, అలాగే ఆ విన్నటువంటి వాక్యం హృదయంలోనికి వెళ్ళిందైతే కనుక ఖచ్చితముగా దానిని ఎవరు కూడా తీసివేయలేరు. అది దేవుని వాక్యములో ఉన్నటువంటి శక్తి, దేవుని వాక్యానికి ఉన్నటువంటి శక్తి, శక్తి కలిగినటువంటి వాక్యము, శక్తి కలిగినటువంటి నామము, శక్తి కలిగినటువంటి దేవుడు, మనము సేవిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించవలసినటువంటి మాట ఏమిటంటే, చాలామంది ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతాయి అంటారు, కలుగుతాయి.
కానీ వాక్యము చెబుతున్నప్పుడు ఆ వాక్యాన్ని విన్నా కూడా ఆ వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించి ఆ వాక్యం మీద కనుక మనస్సును నిలపగలిగితే అలాంటి సమయంలో కూడా ఖచ్చితముగా స్వస్థత కార్యాలు జరుగుతాయి. అలా పరిశుద్ధ గ్రంథంలో జరిగాయి అంటే పరిశుద్ధ గ్రంథంలో జరిగాయి. ఒక కార్యాన్ని మీతో నేను తెలియజేస్తాను. అపోస్తుల కార్యగ్రంథం 14వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఒక అద్భుతము జరిగినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 9వ వచనం. అతడు పౌలు మాటలాడుట వినెను. అదిగోండి, అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించెను. ఎందుకు విశ్వాసము వచ్చినది అంటే గనుక వినుట వలన విశ్వాసము కలుగును. అది దేవుని వాక్యమై ఉండాలి, దేవుని మాట అయి ఉండాలి. అలా వింటే గనుక మీలో ఉన్నటువంటి ఎట్టి రోగమైనా, ఎట్టి వ్యాధి అయినా, ఎట్టి బలహీనత అయినా ఖచ్చితముగా తొలగిపోతుంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏ బలహీనతతో నువ్వు బాధపడుతున్నావో, ఏ వ్యాధితో బాధపడుతున్నావో, ఏ ఇబ్బందితో ఉన్నావో, నడవలేకపోతున్నావా, మాట్లాడలేకపోతున్నావా, నడుము నొప్పితో బాధపడుతున్నావా, ఏంటి నా పరిస్థితి అని బాధపడుతున్నావేమో, ఇదిగో ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యము శ్రద్ధగా విను. ఈ వాక్యములోనే దేవుడు నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు. నీ కాళ్ళను సరిచేయబోతూ ఉన్నాడు. నీ నడుమును సరిచేయబోతూ ఉన్నాడు. నీ ఎముకలను, కేళ్లను, మూలుగులను అన్నిటినీ కూడా ఆయన ముట్టబోతూ ఉన్నాడు. ఏదేమైనప్పటికీ దేవుని వాక్యము ద్వారా స్వస్థత కార్యాలు జరుగుతాయి. అందులో ఏమాత్రము తిరగలేదు. ఎందుకంటే ఇది జీవవాక్కు. ఇది జీవవాకు, దేవుడే బయలుపరుస్తున్నటువంటి వాక్కు. ఇది జీవము కలిగినటువంటి వాక్కు, నిర్జీవులైనటువంటి వారిని లేవనెత్తే సామర్థ్యం కలిగినటువంటి వాక్కు ఇది. కాబట్టి ఆయన వాక్యము ద్వారా ఇక్కడ అద్భుతము జరుగుతూ ఉంది. ఇదంతా మనం గమనిస్తే కనుక లుస్త్రా అనేటటువంటి పట్టణములో ఒక వ్యక్తి అంట బలహీన పాదములు కలిగి ఉన్నాడు. పుట్టినది మొదలుకొని అతడు కుంటివాడై ఉన్నాడు, నడవలేనటువంటి పరిస్థితి. అలాంటి వ్యక్తి ఇక్కడ పౌలు గారు ప్రసంగం చెప్తూ ఉన్నారు. ఆ ప్రసంగం చెప్తూ ఉన్నప్పుడు పౌలు గారి యొక్క నోటి వంక అలాగే చూస్తూ చాలా శ్రద్ధ కలిగి ఆసక్తితో పౌలు గారి నోట వస్తున్న ప్రతి మాట కూడా వింటూ ఉన్నాడు. ఆ వినడం విశ్వాసంగా మారింది. ఇదంతా కూడా పౌలు గారు చూచారు. స్వస్థత పొందుకోవడానికి ఇతడు యోగ్యుడు అని పౌలు గారు డిక్లేర్ చేశాడు. మొత్తం మీద ఆయన్ని స్వస్థపరిచినట్టుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. 10వ వచనం చదువుతాం. నీ పాదములు మోపి పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండేనని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడువసాగెను. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి వాక్యాన్ని వినేటటువంటి అనుభవము మనలో ఉండాలి. ఆ వాక్యాన్ని మనలోనికి మరి ప్రవేశపెట్టుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం అనే విత్తనము ఖచ్చితముగా హృదయం అనేటటువంటి మన పొలములో పడవలసినదే. అది మరి నూరంతల ఆశీర్వాదానికి వెళ్ళవలసినదే. అట్టి కృపలో మనం అందరం కూడా ముందుకు సాగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ మరియా అనేటటువంటి ఈ స్త్రీ ఎవరైతే ఉన్నదో ఈమె ప్రభు పాదాల దగ్గర కూర్చుని చేస్తున్నటువంటి పని ఏమిటో తెలుసా? దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటుంది. ఈ అనుభవం మీ దగ్గర ఉందా అని అడుగుతూ ఉన్నాను. ఇది మొదటి అనుభవం. ఇక రెండవదిగా మనము చూస్తే ఆయన పాదాల దగ్గర కూర్చున్నటువంటి మరొక కుమార్తె గురించి మనం గమనిద్దాం. ఒకటి బోధ వింటున్నటువంటి మరియా. యేసయ్య పాదాల చెంత కూర్చుని బోధ వింటున్నటువంటి మరియ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు రెండవది ఆయన పాదాల వద్ద కూర్చుని బాధను నివారించుకున్నటువంటి మరొక కుమార్తె గురించి మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 22వ వచనం. మత్తయి సువార్త 15:22. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. ఇక్కడ దయ్యం పట్టి ఒక కుమార్తె బాధపడుతూ ఉంది.
ఆమె తల్లిగారు వచ్చి ఈ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారితో చెబుతూ ఉన్నారు. అనగా ఇప్పుడు ఈమె చేస్తున్న పని ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పాదముల మీద పడినట్టుగా కూడా మనము చూడాలి. ఈ సందర్భంలో ఇది ఎక్కడ రాయబడిందంటే మార్కు సువార్త 7వ అధ్యాయము 25వ వచనం చదువుదాం ఒకసారి. మార్కు సువార్త 7వ అధ్యాయం 25వ వచనం. 25వ వచనం. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. దేవునికి స్తోత్రం. ఇందాక మరియా అనేటటువంటి ఆమె ఆయన పాదముల చెంతకు వచ్చి బోధ విన్నది. ఉత్తమమైనటువంటి పని చేస్తున్నటువంటి బిరుదు పొందుకుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రెండవదిగా మనం గమనిస్తే ఇక్కడ బాధతో ఉన్నటువంటి ఒక ఆమె యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదాల చెంతకు వచ్చింది. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదాల చెంతకు వస్తే మన బాధలు పోతాయా అంటే ఖచ్చితముగా ఎట్టి బాధ అయినా పోవలసిందే, ఎట్టి వ్యాధి అయినా తొలగిపోవలసిందే. అంత శక్తి సామర్థ్యం కలిగినటువంటి దేవుడే మనము సేవిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఇక్కడ ఈమె యొక్క సమస్య ఏమిటంటే ఈమెకు ఒక కుమార్తె ఉన్నది. ఈమె గురించిన చరిత్ర చాలా పెద్దది. ఈమె గ్రీసు దేశస్తురాలను కూడా ఈమె గురించి చెబుతూ ఉన్నారు. ఈమె యొక్క కుమార్తె దెయ్యం పట్టి చాలా బాధపడుతుందంట. అందుకని ఈమె పరుగున యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడిపోయి, అయ్యా నాకు ఉన్నటువంటి కుమార్తె దెయ్యం పట్టి చాలా బాధపడుతుంది అయ్యా, దయచేసి నా కుమార్తెను స్వస్థత కలిగించయ్యా అని చెప్పేసి ఆయన వేడుకుంటుందంటే, ఆయన బ్రతిమలాడుకుంటూ వేడుకుంటూ ఉంటే ఆయన అన్నటువంటి మాటను చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 15వ అధ్యాయము 24వ వచనం. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. అందుకాయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయడము యుక్తము కాదు అని చెప్పారంట. అప్పుడు ఈ స్త్రీ ఏం చెప్తుంది తెలుసా? ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటే చాలా చాలా అద్భుతమైనటువంటి మాట ఇక్కడ కనబడుతూ ఉంది. పిల్లలు తినేటటువంటి రొట్టె ముక్క తీసుకుని కుక్క పిల్లలకు వేయడం అది కరెక్ట్ కాదు కదమ్మా, అది యుక్తం కాదు కదా అని చెప్పేసి యేసుప్రభు అంటే ఈమె ఏమంటుందో తెలుసా? సరే మీరు చెప్పింది బాగానే ఉంది, మరి అదే యజమానుడు తింటూ ఉన్నప్పుడు మరి ఆ బల్ల దగ్గర కుక్క పిల్లలు వస్తాయి, ఆ బల్ల మేంచి పడినటువంటి ఆ యొక్క మొక్కలు ఏవైతే ఉంటాయో రొట్టె మొక్కలు అవి ఆ కుక్క పిల్లలు తింటాయి కదా అంటూ ఉంది. దీంట్లో ఉన్నటువంటి అర్థం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువు వారేమో కుక్క పిల్లలతో పోలుస్తూ ఉంటే ఈమె కూడా అవునండి నా పిల్లలు కుక్క పిల్లలే, నేను కుక్కనే అన్నట్టుగా మాట్లాడుతూ ఉంది. దేవుని మహిమ కలుగును గాక. చాలా అద్భుతమైనటువంటి విశ్లేషణ ఇక్కడ కనబడుతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. దీనికి యేసుక్రీస్తు ప్రభువు వారు అన్నటువంటి మాట ఏమిటంటే, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అనేను. మొత్తానికి ఆ కుమార్తె స్వస్థత నొందుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పాదముల చెంతకు వచ్చి ఆయనను వేడుకొనగా ఆమె కుమార్తె యొక్క బాధ నివారణ అయిపోయింది. ఇందాక బోధ విన్నది ఒక ఆమె, ఇక్కడేమో బాధ నివారణ అయిపోయింది. మహిమ కలుగును గాక. ఇక్కడ రాయబడినటువంటి మత్తయి సువార్తలో రాయబడినటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. నీ విశ్వాసము గొప్పది అనేటటువంటి ఒక స్టేట్మెంట్ దేవుడిస్తూ ఉన్నాడు. ఇందాక మనం చూసినటువంటి దాంట్లోనేమో గనక ఉత్తమమైన పని ఎన్నుకున్నది అని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనా కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పాదముల వద్దకు వచ్చినట్లయితే కనుక ఎలాంటి బాధ అయినా కానీ, ఎలాంటి వ్యాధి అయినా కానీ, ఎలాంటి ఇరుకైనా, ఎలాంటి ఇబ్బంది అయినా, ఎలాంటి శోధన సమస్య అయినా అన్నీ కూడా తొలగిపోతాయని స్పష్టంగా ఇక్కడ లేఖనం సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును. అంత మాత్రమే కాదండి, యేసుక్రీస్తు ప్రభువు వారు సేవా పరిచర్యలు ఉండగానే రోగులను పట్టుకొచ్చంట ఆయన పాదాల దగ్గర పడేశారంట. చూద్దాం ఒకసారి ఆ మాట కూడా. మత్తయి సువార్త 15వ అధ్యాయం 30 వచనం. 15:30.
15 బహు 30. జనసమూహములు ఆ, ఆయన యొద్దకు కుంటివారు, గ్రుడ్డివారు, కుంటివారు, గుడ్డివారు, మోగవారు, అంగహీనులు అంగహీనులు మొదలైన అనేకులను ఆ, తీసుకుని తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద ఆయన పడవేసిరి. పాదముల యొద్ద పడవేసి, ఆయన వారిని స్వస్థపరచెను. పడవేసిన వెంటనే ఆయన వారిని స్వస్థపరిచారు. అంటే ప్రభు పాదాల వద్ద స్వస్థత కార్యం ఉందా అంటే అద్భుతమైనటువంటి స్వస్థత కార్యం ఉంది. బాధ నివారణ అయిపోతా ఉంది. మరి యాయీర్ అనేటువంటి ఒక వ్యక్తి అధికారి తన కుమార్తె చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు తన అధికారాన్ని ప్రక్కన పెట్టి వచ్చి ప్రభు పాదాల మీద పడి బ్రతిమలాడుకున్నట్టుగా రాయబడింది. అప్పుడు ప్రభు ఆమెను బ్రతికించినట్టుగా కూడా మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం మనం చూస్తూ ఉన్నాం. ఎవరైనప్పటికీ అధికారి కావచ్చు, ఉన్నవాడు కావచ్చు, ఎవరైనప్పటికీ ప్రభు పాదాల చెంతకు రావాల్సినదే. దీంట్లో ఏమాత్రము కూడా తిరుగులేదు. ఇక మూడవదిగా మనం గమనించినట్లయితే కనుక ప్రభు పాదాల దగ్గరకు మనం వచ్చినట్లయితే మనకున్నటువంటి భారము దించబడుతుంది. భారము దించబడుతుంది. ఏ భారము అంటే కనుక పాప భారము. యేసుక్రీస్తు ప్రభువు వారు సేవా పరిచర్యలో ఉండగా సీమోను అనేటువంటి ఒక పరిసయ్యుడి ఇంటికి ఆయన భోజనానికి వెళ్ళాడు. ఆ పరిసయ్యుడు, సీమోను అనే పరిసయ్యుడు ప్రభువును భోజనం రమ్మంటే భోజనానికి వెళ్ళాడు. భోజన పంక్తిలో కూర్చున్నటువంటి ఆ సమయంలో ఒక స్త్రీ ఏం చేసిందంటే ఒక అత్తరుబుడ్డి తీసుకొచ్చింది. ప్రభు పాదాల దగ్గర కూర్చుని కన్నీటితో ఆయన పాదాలను కడిగేసింది. తన యొక్క తల వెంట్రుకలతో ఆ పాదాలను తుడిచింది. ఆ అత్తరుబుడ్డు పగలగొట్టి ఆయన పాదాల మీద పూసింది. అంత మాత్రమే కాదు, పాదాలను ముద్దు పెట్టుకున్నట్టుగా రాయబడింది. ఇదంతా కనబడతా ఉన్నప్పుడు అక్కడ భోజనాన్ని పిలిచినటువంటి ఆ పరిసయ్యుడు లోపల ఏదో కొనుక్కుంటా ఉన్నాడు. అదేంటి, పాపాత్మురాలైన స్త్రీ కదా, ఈయన ప్రవక్త అయితే, ఈయన దేవుడైతే ఆ మాత్రం తెలియదంటే అప్పుడు ప్రభు అన్నటువంటి మాట చూస్తే ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఓ సీమోను, నువ్వు నన్ను అయితే ఆహ్వానించుకున్నావు, బాగానే ఉంది, కానీ కాళ్ళు కడుక్కోవడానికి కనీసం నీళ్ళన్నా ఇవ్వలేదు. కానీ ఆ కుమార్తె తన కన్నీటితో నా కాళ్ళను కడిగేసింది. అలాగే కనీసం నన్ను ముద్దన్నా పెట్టుకోలేదు, కానీ ఆ కుమార్తె నేను వచ్చినప్పటి నుంచి మరి నా పాదములను ముద్దు పెడతా వచ్చింది. అంత మాత్రమే కాదు, నువ్వు నా తల నూనెతో అంటలేదు, కానీ ఆమె నా పాదములకు అత్తరు పోసింది. ఇంత గొప్ప కార్యము ఆమె జరిగించింది అని చెప్పేసి ఆమెతో అంటున్న మాట, ప్రభు అంటున్న మాట చదువుదాం, ముగిద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయము, లూకాసు వార్త 7వ అధ్యాయం 38వ వచనం. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. 7:47. ఆమె విస్తారముగా ప్రేమించును గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. 48వ వచనం. నీ పాపములు క్షమింపబడి ఉన్నవి ఆమెతో చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. మొత్తం మీద ఏదేమైనా కానీ 50వ వచనంలో ఉన్న మాట ఏమిటంటే, అందుకు ఆయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గల దానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. అంటే ప్రభు పాదాల చెంత ఇక్కడ ఏం జరుగుతుందంటే పాప భారం అంతా కూడా దించివేయబడింది. అంటే ఈ కుమార్తెకు రక్షణ భాగ్యము కలిగింది. ముగ్గురు కూడా ఆడవాళ్ళే కనపడుతూ ఉన్నారు. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే మరియా అనేటటువంటి బేతనియా చెందినటువంటి మరియా ఆయన పాదాల దగ్గర కూర్చుని బోధ వింటూ ఉంది. రెండవదిగా మనం గమనించినట్లయితే ఇంకొక ఆమె ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆమె కుమార్తె యొక్క బాధను నివారించుకుంది. మూడో ఆమె ఏం చేస్తూ ఉందంటే, పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఏం చేస్తుందంటే ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ఆమె భారాన్ని దించేసుకుంది. కాబట్టి ప్రభు పాదాల దగ్గరకు మనం రావాలి, అనగా ఆయన పాద సన్నిధిలోనికి మనం రావాలి. వచ్చి ఆయన మాటలు శ్రద్ధగా వినాలి, మన బాధ నివారణ చేసుకోవాలి. అలాగే మన భారం ఏదైతే ఉందో, ప్రయాసపడి భారం మోసిన సమస్యలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తానన్నాడు. అలాంటి విశ్రాంతి కలిగించేటటువంటి ఆయన పాద సన్నిధిలో, ఆయన పాదాల దగ్గర మనం అందరం కూడా మరి ఒదిగి ఉండి గొప్ప ధన్యతా భాగ్యమును ఆ ప్రభు మనందరికీ కూడా అనుగ్రహించును గాక. ఆమేన్. మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభువా. ఇదిగో మధ్యాహ్న కాల సమయంలో తండ్రి నాయన, నీ బిడ్డలతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. రావాల్సిన దీవెనలను సమృద్ధిగా దయచేయమని, అవును నీ పాదముల వద్ద ప్రభువా నాయన మేమందరము కూడా ఒదిగి ముందుకు సాగడానికి, ఎగిరి మేఘమెక్కడానికి కృప మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మరణాతా. మీ పిల్లడికి ఎంత బాగా చదివినా మార్కులు వచ్చాయి కదండి. ఇంటి దగ్గరికి వచ్చాక వాళ్ళ నాన్న కొట్టేసేవారు. బాగా చదవట్లేదని వంశం రాయించానండి. పాస్టర్ గారు పర్వాలేదమ్మా నేను చెప్తాను, నేను రాయింతానని వారు.
మొన్న అంటండి బాగా వచ్చినాయి అంటండి, మార్కులు బాగా వచ్చినాయండి. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటండి నిన్న కబడ్డీ ఏదో ఆడుతుంటే కాలు ఇరిపోయిందంటండి. ప్రార్థన చేయమని వచ్చాడండి ఇప్పుడు ఈ అబ్బాయి. అందరూ ప్రార్థన చేయమని చిన్న సాక్ష్యం దేవుడు తెలుసు. కుమారుడు చదువు విషయంలో దేవుడు ఎంతో కార్యం చేశారు. కుమారుడికి మరి స్కూల్లో చదువుకునేవాడు కాదంటండి, షాల్లో అంశం పెట్టగా చక్కగా కుమారుడు చదువుకుంటున్నాడు, చక్కని మార్కులతో పాస్ అవుతున్నాడు. సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. మరణాత మహిమస్వరం అనేటటువంటి ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందన మరణత తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు అనుగ్రహించినటువంటి ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా ఎన్నో మేలులు పొందుకున్నట్టుగా మరి మేము వింటూ ఉన్నాము. అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. ప్రార్థన అవసరతలో ఉన్న వారందరూ కూడా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు. చాలా సంతోషము. అందరూ కూడా మేలు పొందుకున్నట్టుగా మరి మీరు తెలియజేస్తున్న సమాచారం బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీతో మాట్లాడాలని నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. అదేమిటంటే, దేవుడు తన మహాకృపను బట్టి సేవా పిలుపు నాకు ఇచ్చి అన్నిటినీ విడిచిపెట్టి తను రమ్మనడం జరిగింది. మరి ఆయన ఇచ్చినటువంటి పిలుపును అంగీకరించి ఆయన సేవకు నేను వ్యాపారాన్ని గట్రా అన్నీ విడిచిపెట్టి వచ్చాను. ఆ వచ్చినది మొదలుకొని ఈ దినం వరకు చక్కని సేవా పరిచర్యను దేవుడు జరిగించుకుంటూ ఉన్నాడు. చూస్తున్నటువంటి ఈ యొక్క ఈ షెడ్లో మేము ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థనలు అనగా శాల కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాము. 1 సంవత్సర కాలం పాటు ఎలాంటి అడ్డు ఆటంకము లేకుండా చక్కని రీతిలో మరి ఈ శాల కార్యక్రమం జరుగుతూ ఉంది. దీని యజమానుడు మరి ఎలాంటి అద్దె కూడా మన నుంచి తీసుకోకుండా మరి ఫ్రీగానే ఈ కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి ఆయన ఇచ్చి ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక సమస్య వచ్చింది. అదేమిటంటే, కొన్ని కారణాల వల్ల ఈ యొక్క షెడ్ని అమ్మకానికి పెట్టారు. మరి ఈ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనము తీసుకుంటే ఈ షెడ్ తీసుకోవాలి, లేకపోతే బయటకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చేసింది. మరి తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నాము. ఆశ అయితే మాకుంది, కానీ లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి మా దగ్గర ఎలాంటి డబ్బు లేదు. అన్నీ విడిచిపెట్టి రావడంతో సేవ కొత్తగా ప్రారంభించిన సేవ కాబట్టి తీసుకోవాలనుకుంటున్నా కానీ ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఇక్కడ ప్రార్థన కంటిన్యూగా జరగాలి అంటే కనుక ఖచ్చితంగా మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరూ కూడా మీ ప్రోత్సాహాన్ని అందించినట్లయితే ఈ ప్రార్థన ఆగకుండా ఖచ్చితంగా ముందుకు కొనసాగుతుంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా ఈ దీన సేవకుని యొక్క సేవను గుర్తించి దయచేసి మీ హృదయాన్ని గనక ఆ దేవుడు ప్రేరేపించినట్లయితే ఖచ్చితముగా మీరందరూ కూడా స్పందించవలసిందిగా, మీ యొక్క చేయూతను మాకు అందించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము. మా ఫోన్ నెంబర్లో టీవీ స్క్రీన్ మీద మరి ప్లే అవుతూ ఉంది ఫోన్ నెంబరు. ఆ నెంబర్కి ఫోన్ చేయండి, స్వయంగా నేనే మాట్లాడతాను. ఆ తర్వాత మరి మా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఈ యొక్క సేవను ప్రోత్సహించవలసిందిగా ప్రభు పేరు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక.